వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా. అబద్ధాల పునాదుల మీద ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించిన బీఆర్ఎస్ నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన రైతు దగ్గర లంచం డిమాండ్ చేసిన ఏఈ. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలన్న ఏసీబీ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం, పిడుగు పడడంతో వ్యవసాయ పొలంలో పనులు చేస్తున్న రైతు మృతి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలను చేపడుతుందంటూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ ఎక్కినాక బోడ మల్లన్న అన్ని చందంగా అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక్క హామీని కూడా అమలు చేయలేదని, చేసిన ఒక్కటి కూడా ఆడబిడ్డలను గోస పెట్టుకునే విధంగా ఉందని ఆరోపించారు. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. నిన్నటి వరకు ఎన్నికలు అయిపోయినాయి. తెల్లారగానే మళ్ళీ మనకు ఉద్యమం వచ్చింది. ఈ అలుపెరగని పోరాటం ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలి. ఎక్కడ కూడా మనం ఉత్సాహం నీరు గారిపోద్దని చెప్పేసి మా సోదరులందరూ కూడా తెలియజేసుకుంటూ, తెలంగాణలో ఒక సామెత ఉంది, ఓడెక్కదాకా ఓడమల్లన్నా, ఓడెక్కినాక బోడమల్లన్నా, ఓడ దిగిన. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అలవిగాని హామీలు, 6 హామీలు, 420 హామీలు, ఈ రకంగా 6 గ్యారంటీలు, 420 హామీలు, అందులో ఏ ఒక్కటి అమలు చేయలేదు. అమలు చేసిన ఒక్కటి అక్కయ్యలను గోసపెట్టుకుని ఒకటి తప్ప వేరే హామీ ఏది అమలు జరగలేదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడైతే ఏర్పడిందో 2014లో ఆనాటి పరిస్థితులను ఒక్కసారి మీకు గుర్తు చేయదలుచుకున్నాను. విద్యుత్ సమస్య కానీ, సాగునీరు తాగునీటి సమస్య కానీ ఎట్లున్న తెలంగాణ ఎట్లా చేసినాం. 2014 నుంచి సారు ఒక నిరంతరంగా ప్రణాళిక రచించి తాగునీరు మనం ఉన్న కాడికి వచ్చే విధంగా, ఎందుకంటే ఈ పక్కనే 27 టీఎంసీలు మనకు నిల్వ ఉంచి మెట్ట ప్రాంతమైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పచ్చటి పైర్లు ఏ విధంగా అంటే బలగం సినిమాలో మనం చూసిన తర్వాతనే అర్థమైంది. అదే విధంగా కోనసీమలోనే చేసిన షూటింగ్ అనుకున్నాం. కాదు, మన తెలంగాణ, మన రాజన్న సిరిసిల్ల జిల్లా అనే విధంగా అంత మంచి పచ్చటి పైర్లు ఉన్నటువంటి తెలంగాణను వచ్చిన 6 నెలల్లో పని సర్వనాశనం చేసిరు. ఇవాళ ఈ పక్కన చూడకపోతే నీటి ఆనవాళ్ళే లేవు. గడిచిన 7 సంవత్సరాలు నిలబడ్డ నీళ్లు లేవు. ఇంకెక్కడ కూడా డ్యామ్లన్నీ ఎండిపోయినాయి. మధ్య మానేరు, అప్పర్ మానేరు, లోయర్ మానేరుతో సహా. అదేవిధంగా నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ అన్ని కూడా డెడ్ స్టోరేజ్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. అంతేకాకుండా భూగర్భ జలాలు కూడా అడగలిగిపోయినాయి. ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చేసిన ప్రక్రియలో రైతులందరినీ గోసపెట్టుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. కాలం కూడా సరిగా కాలేదు. అకాల వర్షాలు, వడగళ్ల వానలతో కూడా రైతులు తీవ్రంగా నష్టపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు 500 బోనస్ ప్రకటించడాన్ని నిజంగా రైతులే కాకుండా పార్టీలకు అతీతంగా మేము కూడా స్వాగతించినాం. కానీ లోక్సభ ఎన్నికలు పోలింగ్ ముగిసిన తెల్లారగానే సన్నబట్టకే పండిస్తాను 500 బోనస్ ప్రకటిస్తాం. నిజంగా శోచనీయం. రైతులను, మహిళలను, అన్ని వర్గాల వాళ్ళను మోసం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ విధంగా ఈ నిరంతర ప్రక్రియలో భాగంగా రైతులకు 500 బోనస్ ఇచ్చే విధంగా పోరాటం నిరంతరం కొనసాగించాలి. తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణానికి చెందిన కొనకల్ల ఆదిత్య అనే రైతు తన 5 ఎకరాల వ్యవసాయ భూమిలో విద్యుత్ కనెక్షన్ తీసుకునేందుకు అశ్వారావుపేట సబ్ స్టేషన్ లో ఏఈగా విధులు నిర్వహిస్తున్న శరత్ కుమార్ ని కలవగా ₹1,00,000 లంచం డిమాండ్ చేశారు. ₹1,00,000 తాను ఇవ్వలేనని, అధికారంగా చెల్లించవలసిన నగదు చెల్లిస్తానని, తనకు విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని రైతు కోరారు. దానికి ట్రాన్స్కో ఏఈ శరత్ కుమార్ ససేమిరా అనడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతు ఆదిత్య
అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాడు. రైతు వద్ద నుండి ఫిర్యాదు అందుకున్న సిబిఐ అధికారులు ఏఈ శరత్ కుమార్ ను చాకచక్యంగా పట్టుకున్నారు. రైతు ఆదిత్య ₹1,00,000 లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అశ్వరావుపేట పట్టణంలోని సబ్ స్టేషన్ లో ఏఈ ఆఫీస్ లో రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు తనను సంప్రదించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. పనిచేస్తున్నాను. ఈ అశ్వరావుపేట మండలం నుంచి ఏఈ ట్రాన్స్కో అధికారులు ఒకటి బ్రైబ్ డిమాండ్ చేశారని మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ కొనకళ్ళ ఆదిత్య అని చెప్పేసి ఆయన జంగారెడ్డిగూడెం అయింది. వాళ్ళ ఫాదర్ జనార్దన్ రావు అని ఉన్నారు. కొనకళ్ళ జనార్దన్ రావు అని గారికి ఇక్కడ లోకల్లో మద్దికుంటలోనే 5 acres ల్యాండ్ ఉంది. ఈ 5 acres ల్యాండ్లో హై టెన్షన్ లైన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు. ఇక్కడ ఎలక్ట్రికల్ అప్లై చేస్తే అప్రోచ్ అయితే వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేయమన్నారు. వాళ్ళు మీ సేవ ద్వారా హెచ్డి లైన్ గురించి అప్లై చేస్తే దాని ఎస్టిమేషన్ 1,81,000 చలానా తీయమన్నారు. చలానా తీసేటప్పుడు దీంతోపాటు మీరు అడిషనల్గా బ్రైబ్ అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పారు. బ్రైబ్ అమౌంట్ ఎంతనంటే ₹1,00,000 అని చెప్పారు. వాళ్ళకి అఫీషియల్ చలానా 1,81,000 తీయమన్నారు. చలానా తీశారు వాళ్ళు. దీంతోపాటు ఆ ట్రాన్స్ఫార్మర్ వచ్చి మీకు ఇన్స్టాలేషన్ చేయాలి అంటే ఆయన అడిషనల్గా మీరు అన్అకౌంటెడ్ అమౌంట్, అది ఇల్లీగల్ అమౌంట్ వాళ్ళు ₹1,00,000 డిమాండ్ చేశారు. ఆ కంప్లైనెంట్కి ఆ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన వెంటనే మా ఏసీబీ అధికారులను సంప్రదించారు. సంప్రదించిన తర్వాత మేము మా టీం అంతా వచ్చి దాన్ని ఎక్సైజ్ చేసి ఈరోజు ఏఈ గారు ధారావతి శరత్, ఏఈ ఆపరేషన్స్ అశ్వరావుపేట మండలం, ఈరోజు ఆయన అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా డిమాండ్ చేసిన అమౌంట్ ఆయన ఏదైతే ₹1,00,000 డిమాండ్ చేశాడో ఆ అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మేము మా సిబ్బంది అంతా ఈరోజు ఈవినింగ్ జరిగింది. అది మీడియేటర్ సమక్షంలోనే అమౌంట్ సీజ్ చేసుకున్నాం. మన పేపర్ బోర్డు ఉంది కదా, లోకల్ పేపర్ బోర్డు దగ్గర శ్రీ తులసి, అది మనం పింక్ కలర్ కెమికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. అది కూడా ఆల్రెడీ పింక్ టర్న్ అయింది. అది మాకు సైంటిఫిక్గా చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత జరిగిన కార్యక్రమం అంతా కూడా మేము ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలని ఆ విధంగా రికార్డింగ్స్ అన్ని ఇన్వెస్టిగేషన్ ప్రకారం చేశాము. అందరికీ మరొకసారి మా ఏసీబీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము, మిమ్మల్ని ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారైనా లంచం అడిగితే వాళ్ళు చట్టబద్ధంగా వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళు చేయాల్సిన పనికి ఎవరైనా మిమ్మల్ని కనుక లంచం డిమాండ్ చేస్తే మీరు మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064. ఈ నెంబర్ 24/7 మీకు అందుబాటులో ఉంటుంది. ఎనీ టైం మీరు ఈవెన్ ఆడ్ అవర్స్ అయినా కూడా మేము ఫోన్ అటెండ్ అవుతాం. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆ అధికారి వివరాలు ఇస్తే మేము నెక్స్ట్ మీకు రెస్క్యూకి వస్తాం. మీకు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రభుత్వ చట్టబద్ధంగా మీకు జరగాల్సిన పని జరిగేది చేస్తుంది. మిమ్మల్ని ఎవరైతే లంచం అడిగారో అధికారి మీద కూడా మేము ఖచ్చితంగా, మీరు లైవ్ ఎగ్జాంపుల్ ఈరోజు చూశారు, ఖచ్చితంగా మేము మళ్ళీ యాక్షన్లోకి దిగుతాం. అటువంటి అధికారులు ఏమంటే మేము చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటాం. ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, మా నంబరు టోల్ ఫ్రీ నెంబర్ 1064. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలోని భరత్ నగర్ కు చెందిన ఓ రైతు వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపడి మృతి చెందాడు. స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం రుద్రారపు చంద్రయ్య అనే రైతు పొలం దగ్గర పొలం పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. వెంటనే స్థానికులు మృతదేహాన్ని అతని ఇంటి వద్దకు తీసుకువచ్చారు. మృతుడికి భార్య కళావతి, 3 కుమార్తెలు, 1 కొడుకు ఉన్నారు. వేములవాడలో రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 10వ తరగతి ఫలితాలలో అత్యధిక జీపీఏ సాధించిన రోమా లక్ష్మణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ రోమల ప్రవీణ్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వాకుల భరణం శ్రీనివాస్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ పాలకుర్తి పరశురాములు, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూకలమర్రి గ్రామానికి చెందినటువంటి హై స్కూల్ నుంచి వెళ్ళి మరి 9.5 తీసుకొచ్చినటువంటి మరి సహస్ర ధనలక్ష్మికి వెన్నెలకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలుపుతూ, ఏదైతే ఇట్టి మార్పులు తీసుకొచ్చినందుకు నిరంతరం కృషి చేసినటువంటి మరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరి
పాఠశాల సిబ్బంది అందరికీ కూడా ముఖ్యంగా పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో కూడా వీరికి మంచి భవిష్యత్తు ఉండాలని ఈ గ్రామానికి ఈ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి మరి ఉన్నత శిఖరాలకు ఎదిగి మరి ఉన్నత ఉద్యోగాలు కూడా సంపాదించేందుకు మీరు అందరూ కృషి చేయాలని అందులో కూడా భాగంగానే ఈ గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొచ్చేందుకు మీరు కృషి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మరి రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఫస్ట్ వచ్చిన రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ ద్వారా ఈ సన్మానాన్ని చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రోమాల లక్ష్మణ్ ఫౌండేషన్ ద్వారా అందరికీ కృతజ్ఞతలు. మన పాఠశాల వాళ్ళకు కూడా కృతజ్ఞతలు సహస్ర ధనలక్ష్మి వెన్నెల. సహస్ర ధనలక్ష్మి వెన్నెల. ఈరోజు ముక్కలమరి గ్రామంలో మొన్న వెలువడినటువంటి ఎస్ఎస్సి ఫలితాలలో ముక్కలమరి గ్రామంలో అత్యధిక జీపీఏ సాధించిన సహస్ర వెన్నెల ధనలక్ష్మి గారులను ఈరోజు మా ఫౌండేషన్ ద్వారా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. మీరు అదేవిధంగా వీళ్ళకు అత్యధిక మార్కులు సాధించడంలో ప్రముఖ పాత్ర వహించిన వీడి తల్లిదండ్రులకు అలాగే స్కూల్ యాజమాన్యానికి ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీరికి ముందు భవిష్యత్తు కూడా ఉన్నత శిఖరాలకు ఎదిగి మంచిగా ఉద్యోగాలు సంపాదించి ఊరికి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేస్తూ ఊహిస్తున్నాను. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ ఆర్టిజన్ గ్రేడ్ 2గా విధులు నిర్వహిస్తున్న నడింపల్లి వేణు అనే వ్యక్తి రావి సూర్య నారాయణ రైతు దగ్గర నుంచి 2000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సిబిఐ అధికారులను పట్టుబడ్డాడు. సిబిఐ డిఎస్పీ జగదీష్ తెలిపిన వివరాల ప్రకారం చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రావి సూర్యనారాయణ దగ్గర నుంచి అగ్రికల్చరల్ డొమెస్టిక్ విద్యుత్ పోల్స్ బోర్ కనెక్షన్ కోసం సదరు విద్యుత్ ఉద్యోగి 50,000 డిమాండ్ చేశాడని, పనికి ముందుగా 20,000 రూపాయలు, పని తర్వాత 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో విసిగిపోయిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించి 50,000 రూపాయలు రైతు దగ్గర నుండి తీసుకుంటుండగా ఏసీబీ డిఎస్పీ జగదీష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చింతపల్లి మండలము మల్లారెడ్డిపేట గ్రామానికి సంబంధించిన ఒక రైతు 2022లో తన అగ్రికల్చర్ ల్యాండ్ ప్లస్ ఇంటికి వచ్చి కనెక్షన్ గురించి ఇక్కడ సబ్స్టేషన్ ఇక్కడ చింతపల్లిలో డీడీలు కట్టి అప్లై చేశాడు. తర్వాత చాలాసార్లు తిరిగిన తర్వాత 3 ఎలక్ట్రిసిటీ పోల్ ఆయన అగ్రికల్చర్ ల్యాండ్కు పాతారు. తర్వాత ఇంటికి కూడా కనెక్షన్ ఇచ్చారు, అంటే మీటర్ అవన్నీ పెట్టారు కానీ కనెక్షన్ ఇవ్వలేదు. తర్వాత కంప్లైంట్ అప్పటి నుండి ఈ ఆఫీస్ చుట్టూ తిరిగిన తర్వాత కూడా చేయలేదు. ఇందులో పనిచేసే ఆర్టీసీఎన్ గ్రేడ్ 2 శ్రీ వేణుకుమార్ అక్యూజ్డ్ ఆఫీసరు ఆయన్ని అప్రోచ్ అయితే 50,000 డిమాండ్ చేశాడు. అతడు 50,000 లంచం ప్రైమ్ డిమాండ్ చేస్తే తర్వాత వాళ్ళ ఒప్పందం ప్రకారం ఫస్ట్ వర్క్ బిఫోర్ 20,000 అడిగాడు. వర్క్ అయిన తర్వాత 30,000 ఇవ్వండి, అప్పుడు నేను ఎక్కడైతే ట్రాన్స్ఫారం నుండి ఆ బోర్ వరకు వైర్ లాగి తర్వాత ఇంటికి సంబంధించిన డొమెస్టిక్ కనెక్షన్ ఇస్తాను అని చెప్పి ఒప్పందం చేసుకొని ఈరోజు ఎవరైతే వేణుకుమార్ గ్రేడ్ 2 ఆర్టీసీ ఉన్నాడో ఆయనపై నిఘా పెట్టి ఈరోజు ఆ సాయిబాబా టెంపుల్ చింతపల్లి దగ్గర ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్గా 20,000 డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.
దీనికి సంబంధించి ఇంతకుముందే కేసు రిజిస్టర్ అయింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతన్ని కస్టడీలోకి తీసుకున్నాము. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. మీ ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేయనిది ఏమంటే, ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్లు అఫీషియల్స్ తాను చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తే, లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064కు మీరు కాంటాక్ట్ చేయండి. మీ వివరాలు సీక్రెట్గా పెట్టి ఎవరైతే అట్లా డిమాండ్ చేస్తారో వాళ్ళ మీద నిఘా పెట్టి లీగల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రైతులు పండించిన అన్ని పంటలకు 500 బోనస్ అందించాలని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్ల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఈవీఎంలను సెంటార్ రూమ్లకు తరలించి 24 గంటలు గడవక ముందే రైతులు పండించిన పంటలకు బోనస్ క్వింటాకు 500 రూపాయలు ఇస్తామన్న విషయంలో మాట మార్చి ఇప్పుడు సన్నధానానికి మాత్రమే ఇస్తామనడం విడ్డూరం అన్నారు. రైతులను ఘరానా మోసం చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మించిన వారు లేరని, అన్ని రకాల పంటలకు బోనస్ 500 ఇచ్చేంత వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అన్ని మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మద్దతుతో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే రైతులు పండించిన వరి ధాన్యానికి బోనస్ 500 బోనస్. రాష్ట్ర ప్రభుత్వం కొండి వైఖరి, రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కొండి వైఖరి. రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి. రైతులు పండించిన అన్ని ధాన్యానికి బోనస్, రైతులు పండించిన అన్ని రకాల పంటకు 500 బోనస్, రైతులు పండించిన పంట నశించాలి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి. రైతులు పండించిన పంట క్వింటాకు 500 బోనస్, రైతులు పండించిన అన్ని రకాల ఎన్నికల ముందు రైతాంగానికి ఇచ్చిన వాగ్దానాన్ని సిగ్గు రైతాంగాన్ని మోసం చేయడం, సిగ్గు రైతాంగాన్ని మోసం చేయడం. ఇవ్వాలి రైతులు పండించిన అన్ని రకాల పంట క్వింటాకు 500. ఏమి రాజ్యం, వడ్డులాలి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రైతులకు పండించిన పంటకు మరి ఏ పంట అయినా క్వింటాకు 500 రూపాయలు ఇస్తానని నిన్ననే మళ్ళా ఎన్నికలు అయిపోగానే, అంటే మాట మార్చడంలో నీళ్లు ఇవ్వక పండిన పంటను కొనే దిక్కు లేదు. ఈ రోజు తడిసిన ధాన్యంతో రైతులు అరగోసపడుతుంటే, రైతులకు పండించిన పంటకు మరి ఏ పంట అయినా క్వింటాకు 500 రూపాయలు ఇస్తానని నిన్ననే మళ్ళా ఎన్నికలు అయిపోగానే, అంటే మాట మార్చడంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా. అబద్దాల పునాదుల మీద ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించిన బీఆర్ఎస్ నాయకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన రైతు దగ్గర లంచం డిమాండ్ చేసిన ఏఈ. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలన్న ఏసీబీ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం, పిడుగు పడడంతో వ్యవసాయ పొలంలో పనులు చేస్తున్న రైతు మృతి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.